బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందంటూ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ కారు కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీ పరులు అయితే ఒక్కొక్కరిపై ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీ పరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా